వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులివెందుల రూరల్ మండలంలో ఒక్కటంటే ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో లేకుండా, బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా, ఈ 10,000 ఓట్లు ఓటర్స్ ఓటు వేసేటువంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా వాళ్లే గుర్తుకుని తద్వారా పులివెందుల్లో మేము గెలిచామని దెబ్బలు జరుగుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గోండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులు ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇళ్ళకగానే పండగ కాదు. రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని వాళ్ళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే 3.5 సంవత్సరాలు ఏ గతి పట్టబోతుందో, ఏ కర్మ అనుభవించబోతారో, మీ కర్మ పగవాడికి కూడా రాగోదని, మీరు ఏడ్చే రోజు వస్తుందని కూడా గుర్తుంచుకోమని చెప్పని కూడా